స్టేట్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. వాళ్ళ ప్రభుత్వాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ వైద్య రంగానికి సంబంధించి అంటే ప్రయారిటీస్లో లేదు, అంటే వైద్యం అనేది ఓటు తీసుకురాదని. ఇప్పుడు బేసిక్ ఏంటంటే సార్, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం చాలా ఒక 5-6 సంవత్సరాల క్రితం నేషనల్ అంటే రూరల్ హెల్త్ మిషన్ అనేటువంటి ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ఒకటి పెట్టింది యాక్చువల్గా. అంత ముందు కూడా కొన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అంత పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకపోయినా ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద ఏంటంటే సార్, థర్డ్ డాక్టర్ని ప్రతి పిఎస్సిలో ఒక డాక్టర్ని అపాయింట్ చేయడం, దాని కింద కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యునైజేషన్ ప్రాజెక్ట్ కానీ, మలేరియా ఎరేడికేషన్ ప్రోగ్రామ్ కానీ, ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కానీ, రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రాజెక్ట్ కానీ, అట్లా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ సుమారు 15-16 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల, అది కూడా క్షేత్రస్థాయిలో అంటే సబ్ సెంటర్ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. వైద్యం కంటే ముందు ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి దీంతో ఆ ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం విపరీతంగా నిధులు ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైన, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే కేంద్ర ప్రభుత్వం? కేంద్రం నిధులు కూడా బాగా తగ్గించింది. కేంద్రం నిధులు తగ్గించడం ఒకటే కాదు, కేంద్రం నిధులు ఇవ్వడంతో పాటు చేజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. పని చేయడం లేదు, సిస్టమ్ లేదు సార్, పని చేయడం లేదు, నిధులు తగ్గుతున్నాయి, ఇచ్చిన నిధులకు జవాబుదారీతనం లేదు. సిస్టమ్ ఒకసారి మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ ప్రసాద్ అని బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నారు, వారు ఏదో మాట్లాడతారట. ప్లీజ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి. అక్కడ నమస్తే. టెల్ మీ బ్రీఫ్లీ. సార్, యాక్చువల్గా ఏంటంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఎట్ హెల్త్ ఇంక్లూషన్స్ అని లాట్ ఆఫ్ ఫండ్స్ దే ఆర్ గివింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ అని చూస్తే 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా హెల్త్ ఇంక్లూషన్ మోడల్స్, ఓకే, విచ్ ఆర్ అక్లైమ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ అన్ఫార్చునేట్లీ అవర్ పొలిటీషియన్స్ ఆర్ అవర్ బ్యూరోక్రాట్స్ డజంట్ అండర్స్టాండ్ దాట్. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 65 మిలియన్ బీపీఎల్ పాపులేషన్ కి ఆల్ దీస్ మోడల్స్ వర్ సర్వింగ్. ఓకే. దీంట్లో ఏం చేసినారంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఆరోగ్యశ్రీ ఉట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కి డబ్బులు పెట్టేదానికంటే దట్ ఈస్ నాట్ ది ఐడియా. సేమ్ ప్రొసీజర్, మీరు ఎనీ ప్రొసీజర్ యూ టేక్, ద సేమ్ ప్రొసీజర్ కాస్ట్ ఈస్ బీయింగ్ పెయిడ్ ఫర్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ ఆల్సో గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. బట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ యూజ్ చేసుకోలేదు, చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ద పాయింట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఒక విషయం సార్, ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఉపయోగించుకుంటున్నాయి. దురదృష్టం ఏంటంటే ఒక చీఫ్ సర్జన్, ఉస్మానియా సర్జన్ కి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా అయితే లంచాలు వస్తాయి, అట్లా ప్రతి డాక్టర్ చేసినట్టు ప్రతి సర్జరీ ఇంత కమిషన్ ఇన్సెంటివ్ డాక్టర్ కూడా ఇస్తున్నారు. అది ₹1,00,000 పైన ఉంటుంది ఒక డాక్టర్ కి. ఇంకా దురదృష్టకరమైన ఆరోగ్యశ్రీ కిందనే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అన్న మాట మీరు రియాక్ట్ అవుతారా? హలో సార్. సార్ హలో చెప్పండి డాక్టర్ గారు. క్యాన్ యూ హియర్ మీ? ఇప్పుడు ఆయన చెప్పి వినిపిస్తుందండి, వినిపిస్తుంది, మాట్లాడుతున్నాను. చెప్పండి. అసలు ఒక విషయం అంటే, మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ప్రభుత్వం కల్పించకుండా మీరు అక్కడ సర్జరీలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఎక్కడ వస్తుందండి? ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ బిజినెస్ పర్పస్. ఎందుకంటే అక్కడ బిజినెస్ చేసుకోవాలి, అక్కడ బిజినెస్ చేసుకుంటేనే అక్కడ ఇది ఉంటుంది. కాబట్టి అక్కడ బిజినెస్ పరంగా వాళ్ళు పెట్టుకొని అక్కడ చేస్తున్నారు. ఇక్కడేమో మేము ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి పెట్టడానికి లేదు, ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి, ఇప్పుడు పథకం పెట్టింది బాగానే ఉంది, మీకు ఉపయోగించుకోవడం చెప్తుంది. కానీ ఇక్కడ చేయవలసిన బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టవలసిన బాధ్యత ఎవరిది? మాది కాదు కదా, అది ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం కల్పించినప్పుడు డెఫినెట్ గా జరుగుతాయి. డాక్టర్ శ్యామ్ సుందర్, వి గాట్ యువర్ పాయింట్. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం కోసం నిధులు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించబడడం లేదా ఉన్న నిధులను సద్వినియోగంగా వాడుకోవడం లేదా అనేటువంటిది ఒక బేసిక్ క్వశ్చన్ సార్. నేను అడుగుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ కమిషనరేట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి కేంద్రం నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎంత నిధులు దుర్వినియోగం అవుతుంటే అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఆల్మోస్ట్ 70 to 80% ప్లానింగ్ బడ్జెట్ అంతా కూడా దుర్వినియోగం అవుతున్నది. నేనేమంటారంటే ఇవాళ నా ప్రయారిటీస్ లో ఫ్యామిలీ ప్లానింగ్. నేను ఇందాక కూడా చెప్తున్నాను, పారామెడికల్ సిబ్బంది అవినీతి గురించో డాక్టర్లు తీసుకోవడం, అలాగే డాక్టర్లు ఏమీ తీసుకోవడం లేదు.
వాళ్ళు నిజంగా నారాయణ నేనేం అనను, వాళ్ళు కూడా బయట చేసుకుంటున్నారు, కార్పొరేట్లకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రాథమికంగా విధానపరంగా ఈ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను కుప్పకూల్చడం వైపు నడుస్తుంది. చేస్తున్న దానికి కూడా యూజర్ ఛార్జీలు పెడుతున్నారు. వీటికి కావాల్సిన వెంటిలేటర్లు పెట్టడం లేదు, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు ఉండడం లేదు, ఎలుకలు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, ఇది జరుగుతుంది. దీన్ని ఎలా మెరుగుపరచాలనేది ఒక భాగం. రెండో దీన్ని ఆధారం చేసుకుని ఇంకా ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా మొదట పెట్టినప్పుడు ఎక్కువగా కార్పొరేట్ ఉన్నాయి. రెండో దశలో అనేక ప్రభుత్వ వైద్యశాలను కూడా చేర్చారు. కానీ మీరు ఎప్పుడైతే ప్రభుత్వ వైద్యం మీద అసలు నమ్మకం లేకుండా ప్రైవేట్ అని మీరు అన్నారో ఎక్కువ మంది ప్రైవేట్ వాటిగా వెళ్తున్నారు. ప్రసాద్ గారు బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పారు, ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువగా చేసినాయి, ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎక్కువ చేసిన, ఆరోగ్యశ్రీ చాలా తప్పండి. చాలా వరకు ఆపరేషన్స్ చాలా పెద్ద మొత్తంలో జరగబడుతున్నవి, సాధారణ ఆపరేషన్లు అంతకంటే పెద్దగా జరుగుతున్నవి. ప్రభుత్వ ఆసుపత్రి ఉదాహరణకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చూసుకుందాం. ఆరోగ్యశ్రీ కింద నిమ్స్లోనే ఒక 100కు పైగా, ఉస్మానియాలో కనీసం 20-30కి పైగా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కలిపినా అంతకు దగ్గరగా వస్తాయి అంతే. ఎందుకు చెప్తున్నానంటే నేను అదొక చిన్న ఉదాహరణ, ఇంకా చాలా సర్జరీస్ అవన్నీ కూడా కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అన్నది ప్రధానమైన లోపం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ పనిచేసే డాక్టర్లది కాదు, డెఫినెట్లీ అది ప్రభుత్వాన్ని. సంస్థాగతంగా కూడా కావచ్చు, ఒక వ్యవస్థీకృతమైనటువంటి విధానాన్ని నిర్వీర్యం చేసే పద్ధతి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి నుంచే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ. టైం అయిపోతుంది. ఫైనల్ గా చెప్పండి, అల్టిమేట్లీ ఇట్ కమ్స్ ఆన్ టు ది పాలిటిక్స్, పొలిటీషియన్స్, అధికారంలోకి వచ్చే వాళ్ళు వైద్యం అనేది ఓటు తేదు కాబట్టి వైద్యాన్ని పట్టించుకోవడం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిన్ననే పాయింట్ ఏంటంటే సార్, కేంద్ర ఓటు తీసుకురావడం లేదు. రైతు రుణమాఫీ అని మాట్లాడితే ఓట్లు పడతాయి, లేకపోతే ఇంకేదో చేస్తా అంటే రుణమాఫీ అంటే. ఆరోగ్య బీమా అనేది కూడా ఎన్నికల వాగ్దానాల్లో అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వాడుతున్నారు. మేము వస్తే మేము ఆరోగ్య కార్డులు ఇస్తాము, మేము వస్తే ఆంధ్రప్రదేశ్ వరకు బీమా గురించి చెప్తాను. నేను బీమా కాదు, బీమా కంటే ముందు నాకు ఏం వైద్యం ఇస్తామని అడుగుతున్నాను నేను. బీమా తర్వాత నాకేదైనా తగని రోగం వస్తే అప్పుడు నన్ను కాపాడడానికి ఆ బీమా డబ్బులో ఏమైనా అవసరం అయితే కానీ ముందుగా నన్ను కాపాడడానికి. అమర్ గారు నేనేంటంటే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది, నేను కాదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా అయితే ఈ చట్టాలు ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ను నియంత్రించే చట్టాలను అమలు చేసే విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాటిని నియంత్రించడం కోసం సపరేట్ మెకానిజం తయారు చేసినప్పుడే ఖచ్చితంగా ప్రైవేట్. నేను ఇంతకుముందు చెప్పాను ప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అంటున్నారు, ఇప్పుడు ఆ నిధులు తగ్గిపోతున్నాయి. ఇచ్చే నిధులైనా తక్కువ ఎక్కువ ఎంత నిధి ఇచ్చా ఆ నిధుల్ని ప్రాపర్ గా వాడకం జరుగుతుందా లేదా, చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం. ఒకటే స్టేట్మెంట్ చెప్తాను సార్, ఫిబ్రవరి మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా దాచిపెడతాయి సార్. ఫిబ్రవరిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి డీసీ చెప్తా సార్ ఏం చేస్తున్నారు సార్, అక్రిడేటెడ్ క్రెడిట్ బిల్ కింద డ్రా చేసి పెట్టుకుంటారు సార్. ఈ విషయాలని తెలుసు కదా కేంద్రానికి, ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇప్పుడు అలౌ చేయట్లేదు సార్. మొన్న జగత్ ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు డీటెయిల్డ్ క్రెడిట్ బిల్ ఇచ్చిన తర్వాతనే వచ్చే సంవత్సరం బడ్జెట్ వస్తుంది, లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి పని చేసినా వాళ్ళకు వచ్చే బడ్జెట్ రాదు అని చాలా స్పష్టంగా చెప్పడం. మీరు అన్నట్టుగా ప్రచారానికి ఇచ్చేటటువంటి అంత ప్రాధాన్యత ప్రాథమిక ఆరోగ్యానికి కానీ ప్రజల ప్రాణరక్షణ కానీ ఇవ్వడం లేదని చాలా స్పష్టం. థ్యాంక్ యూ. అది దాన్ని మార్చుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ భూషణ్ రాజ్, థ్యాంక్ యూ మన ప్రకాష్ రెడ్డి గారి కృతజ్ఞతలు, డాక్టర్ పి శ్యామ్ సుందర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంద జగన్నాథ్ గారు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడారు, అట్లాగే బెంగళూరు నుంచి డాక్టర్ ప్రసాద్ గారు కూడా ఫోన్ లైన్లో మాట్లాడారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ప్రభుత్వ రంగంలో వైద్యం విద్య ఈ రెండింటికి సంబంధించిన ప్రాధాన్యత పెరిగి, అంటే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది వైద్యానికి ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఇట్లా కొనసాగుతుంది. రెండవది కార్పొరేట్ రంగం వాళ్ళు ఏం చేసినా నడుస్తూ ఉన్నది. వాళ్ళ కార్పొరేట్ రంగాన్ని కళ్ళెం వేసి ఆపే స్థితిలో ప్రభుత్వాలు లేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యంలోంచి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు బయటపడాలి. కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్ని వాళ్ళని దారికి తీసుకొచ్చే పని ప్రభుత్వాలు చేయకపోతే మాత్రం చాలా సమస్యలు ఇంకా జటిలం అవుతాయి. ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ వాళ్ళ వణికిపోతూ ఉన్నది. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్. మళ్ళీ రేపటి ఫోర్త్ ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.